నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం ఎర్రగరువులో గ్యాస్ సిలిండర్ పేలి సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితుడు వరాహపల్లం రాజును ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పరామర్శించారు. తక్షణ సహాయంగా ప్రభుత్వం తరపున 5,000 నగదు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నిన్న రాత్రి 7 గంటల సమయంలో మూలపాలెం గ్రామానికి సంబంధించి వరహాల్ రావు అనే వ్యక్తి సింగిల్ పర్సన్. ఆయన ఒక్కరే ఇంట్లో ఉంటాం. గ్యాస్ సిలిండర్ పేలిపోవడం వల్ల ఇల్లంతా పూర్తిగా ధ్వంసం అయిపోయి మొత్తం దీనికి ఇల్లంతా కట్టుబట్టలతో బయటకు వచ్చారు తప్ప మిగిలినన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోవడం జరిగింది. దాన్ని పరిశీలించడానికి మా మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు సాయి గారు, మండల పార్టీ అధ్యక్షులు సూర్యబాబు గారు, యువత అధ్యక్షులు రాజేష్ గారు, స్థానికంగా మూలపాలెం గ్రామ నాయకులందరూ, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, డిటి గారు అందరూ కూడా వచ్చి ఏదైతే ఇల్లు ధ్వంసమైందో ఇల్లు అంతా కూడా పరిశీలించడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి మన ఎంఆర్ఓ గారు రిపోర్ట్ కూడా రాసి తను ఇల్లు కట్టుకుంటా అంటే ఇల్లు కూడా శాంక్షన్ ఇస్తాను, కానీ కట్టుకునే పరిస్థితి లేదు, షెడ్కి సహకారం చేయమని చెప్పి గ్రామ పెద్దలందరూ కూడా అడగడం జరిగింది. తక్షణమే గ్రామస్తులు, అదేవిధంగా డిపార్ట్మెంట్ అంతా సహకారంతో 5,000 రూపాయలు క్యాష్, అదేవిధంగా 25 కేజీలు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా తక్షణ సాయం కింద మరి ఈరోజు అందజేయడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే అతనికి డాక్యుమెంట్స్ అవి కూడా పోయినాయని చెప్పి అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ దాన్ని సమకూర్చి తప్పనిసరిగా అతనికి సింగిల్ పర్సన్ అంటున్నారు కాబట్టి అతనికి షెడ్ కావాలని చెప్పి గ్రామస్తులు చెప్పారు. దాన్ని తప్పనిసరిగా మేము సహకరించి ఆ షెడ్ పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఏదేమైనా చాలా దురదృష్టకరం. మరి హౌస్ అనేది ఫైర్ అయితే సమస్తం దాచుకునే అన్నీ కూడా పోతే కేవలం మనిషి ఒకళ్ళే మిగులుతారు కాబట్టి కట్టుకునే బట్టలు కానీ అన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి ఈరోజు వీధిని పడే పరిస్థితి కాబట్టి గ్రామంలో పెద్దలందరూ కూడా సహకరించి అతన్ని అండగా ఉండాలి. పేటలో అందరూ కూడా తప్పనిసరిగా అదేవిధంగా ప్రభుత్వం నుంచి మేము కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి అతనికి మళ్ళీ షెడ్ నిర్మాణం చేయడానికి పూర్తి సహకారం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ చాలా బాధాకరం వ్యక్తం చేయడం జరుగుతుంది.